హలో వ్యూవర్స్, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ సన్న కారపూస. ఇది మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. నేను మీ కార్తీక. ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. నేను 400 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ వాము పొడి తీసుకోవాలి. మనం సన్నకారపూస చేస్తున్నాం కాబట్టి వాముని ఇలా పొడిలా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే పిండి జారుగా అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే కొంచెం వాటర్ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. సన్న కారపూస కోసం నేను ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. కారపూస గిద్దెలు తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయటం వల్ల పిండి లోపల అంటుకొని ఉండదండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పిండిని తీసుకుంటూ గిద్దెల్లోనికి నింపుకోవాలి. సన్న కారపూస కోసం పిండి ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలండి, గట్టిగా కలుపుకోకూడదు. నేను 400 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకున్నాను కాబట్టి నాకు 2 ట్రిప్స్ వరకు పిండి వస్తుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పిండిని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా వేసుకోవాలండి. మనం పిండిని ప్రెస్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే చేతికి వేడి బాగా తగులుతుంది. తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కారపూసని ఈవెన్గా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కారపూసని కాల్చుకోకూడదండి. కారపూస ఇలా కొంచెం వేగిన తర్వాత మనం దానిపైన కొంచెం కరివేపాకు చల్లితే ఆ ఫ్లేవర్ వల్ల కారపూస చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇలా ఒక గరిటెతో ప్రెస్ చేస్తూ ఈవెన్గా కారపూసని వేయించుకోవాలి. ఇది సన్న కారపూస కాబట్టి మనం రెండో వైపుకు తిప్పవలసిన అవసరం లేదండి, తిప్పకపోయినా ఈవెన్గా వేగుతుంది. కారపూస ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత కడాయిలో నుంచి ఒక ప్లేట్లోనికి తీసుకొని ఆరిపోయే వరకు బయట ఉంచి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగానే ఉంటుందండి. ఈ సన్న కారపూస అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే సన్న కారపూస అంటే చాలా ఇష్టం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.